కేజీఎఫ్ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మన యష్. అదే విధంగా కేజీఎఫ్ 2 తోని ఎంత పెద్ద స్టార్ అయిపోయాడో అందరికీ తెలిసిందే. సుమారు 1200 కోట్లు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, మన యష్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది కదా! తర్వాత మూవీస్ ఎలాగైనా తీసేద్దాం. మనకు మనీ వస్తే చాలు అనే విధంగా అయితే మన యష్ ఆలోచించట్లేదు. అది ఏ విధంగా అంటే నేను సినిమా తీస్తున్నాను అంటే ఆ సినిమాకంటూ ఒక విధమైన క్యారెక్టర్ ఉండాలి. ఆ సినిమాలో నేను ఇమిడిపోయేలా ఒక మంచి రోల్ ఉంటేనే నేను చేస్తాను అనే విధంగా అయితే ఆలోచిస్తున్నాడనమాట. సో ఇప్పుడు మరి చూసుకున్నట్లయితే యష్ ఒక 'టాక్సిక్' అనే మూవీనైతే మనం ముందుకు తీసుకువస్తున్నాడు. సో ఈ మూవీ చూసుకున్నట్లయితే 2025 ఆల్మోస్ట్ షూట్ అయిపోయినట్లు చూస్తుంది. ఇక ఓన్లీ ప్రమోషన్స్ మాత్రమే ఉన్నట్లయితే మనకు తెలుస్తుందనమాట. సో ఈ మూవీ చూసుకున్నట్లయితే 2025 సమ్మర్ లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనేసి మూవీ మేకర్స్ అయితే ప్రకటిస్తున్నారనమాట. అంటే ఒక విధంగా న్యూస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే తర్వాత ఒక విధమైన మూవీ అయితే ఈ 'టాక్సిక్' తర్వాత మన విధంగా ఇంకొక మూవీ అయితే మనకు చెప్పలేదన్నమాట. అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ గతంలోని ఒక న్యూస్ అయితే మనకు తెలిసింది. అది ఏంటి అంటే బాలీవుడ్‌లోని ఒక మంచి రామాయణం తీస్తున్నారు. అందులో సీత క్యారెక్టర్ కింద మన సాయి పల్లవి, మన రాముడి క్యారెక్టర్ కింద మన రణ్వీర్, అదే విధంగా మన రావణుడి క్యారెక్టర్ కింద యష్, ఈ విధంగా తీస్తున్నట్లయితే ఒక విధమైన అది భారీ బడ్జెట్ తోని చాలా చాలా భారీ బడ్జెట్ తోనైతే అది 'ఆదిపురుషు'లా కాదు. జస్ట్ నార్మల్ గానే. అది ఒక యానిమేషన్ కింద తీశారు. ఇది నార్మల్ గా తీస్తున్నట్లయితే మనకి వినిపిస్తున్న టాక్ అనమాట. ఓన్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రామాయణం అంటే మన మాక్సిమం విలన్ అంటే ఎంత తీసుకుంటారంటే ఈ క్యారెక్టర్ లో విలన్ కదా, మన యష్ గారు విలన్ కదా. మాక్సిమం ఎంత తీసుకుంటారు విలన్ అంటే 50 నుంచి 100 కోట్లు అయితే పాన్ ఇండియా మూవీకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మన యష్ గారు అయితే ఇంచుమించు 200 కోట్లు అయితే పారితోషికం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అని తీసుకోబోతున్నారంట. ఎందుకు అంటే ఇంకా మనకి ఇది అప్డేట్ ఇవ్వలేదు. ఈ విధమైన రూమర్స్ అయితే గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మన సౌత్ ఇండస్ట్రీలోని విలన్ కింద 200 కోట్లు తీసుకున్న యాక్టర్ కింద మన యష్ అయితే నిలిచిపోతాడు అనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఇది వినగానే షాక్ అయ్యాను భయ్య. ఈ హీరో 200 కోట్లు, హీరోకి దగ్గర దగ్గర 150, 200 ఇస్తుంటే ఒక్క విలన్ క్యారెక్టర్ కే 200 కోట్లు ఇస్తున్నారు ఏట్రా బాబు అని అయితే నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కూడా నచ్చి ఈ అప్డేట్స్ కూడా నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ.